ఈ వీడియోలో మనం త్రిభుజ కోణాలను ఉద్దేశించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అంటే త్రిభుజంలో కోణాల మొత్తం ఎంతకు సమానంగా ఉంటుంది, తెలియని ఏదైనా ఒక కోణాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అనే విషయం తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని ట్రయాంగిల్ యాంగిల్స్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. చూడండి, క్రింద చూపిన చిత్రంలో ఎక్స్ కోణం విలువ కనుగొనము. ఇది మనకు చిత్రము. ఈ చిత్రంలో రకరకాల కోణాలు రకరకాల శీర్షాల దగ్గర ఇచ్చారు. అయితే ఎక్స్ కోణం విలువ మనం కనుక్కోవాలి. చూడండి సమాధానం. ముందుగా మనం సరళరేఖ బీఈడిని గమనించినట్లయితే, బి నుంచి డి వరకు ఉంది కదా సరళరేఖ. ఆ సరళరేఖను గమనించినట్లయితే బి శీర్షంగా, అంటే ఏ శీర్షం దగ్గరైనా సరే ఇది సరిపోతుంది. బి శీర్షం దగ్గర మొత్తంగా ఇలా తీసుకున్నట్లయితే ఎంత కోణం అవుతుంది? సరళరేఖ చేసే మొత్తం కోణం సరళ కోణం అవుతుంది, అంటే 180 డిగ్రీలు. మరి బి శీర్షం దగ్గర ఒకవైపు 121 డిగ్రీలు ఇచ్చారు కదా, మరొక వైపు ఏమవుతుంది? మనం 180 డిగ్రీల నుంచి 121ని తీసివేయాలి. ఇలా చూడండి, ఈ కోణం విలువ కావాలి అంటే మనం ఇలా చేయవచ్చా? 180 డిగ్రీలోంచి మనం 121 డిగ్రీలు తీసివేద్దాం, తద్వారా 59 డిగ్రీలు అవుతుంది. అంటే బి శీర్షం దగ్గర త్రిభుజం లోపల కోణం విలువ 59 డిగ్రీలు. మరి ఏబిఈ త్రిభుజంలో ఈ శీర్షం దగ్గర ఉన్న కోణం మనం మొదటగా పీగా తీసుకుందాం. ఆ పీ విలువ మనకు తెలియదు. పీ విలువ ఎలా వస్తుంది చూడండి. మొత్తం త్రిభుజంలో 59 డిగ్రీలు ప్లస్ 29 డిగ్రీలు ప్లస్ పీ ఎంతకు సమానం అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి, అవునా? త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి, తద్వారా పీ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 59 డిగ్రీలు మైనస్ 29 డిగ్రీలు. పీ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 88 డిగ్రీలు. తద్వారా పీ విలువ ఎంత? 92 డిగ్రీలు అయింది. అంటే ఇక్కడ పీ విలువ 92 డిగ్రీలు. ఈ శీర్షంగా చెరొక వైపు ఏర్పడే కోణాలు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి, అవునా? కాబట్టి ఈ శీర్షంగా సిఈడి త్రిభుజం వైపు ఉండే కోణం ఏమవుతుంది? ఇది కూడా 92 డిగ్రీలు అవుతుంది. ఎందుకని? శీర్షాభిముఖ కోణాలు సమానం కాబట్టి. అయితే సిఈడి త్రిభుజంలో మనకు సి శీర్షము ఈ శీర్షం దగ్గర ఉన్న కోణాలు తెలుసు, డి శీర్షం దగ్గర ఉన్న కోణం తెలియదు. అలా దాన్ని చాలా సులభంగా కనుక్కోవచ్చు. చూడండి, ఎలా కనుక్కోవచ్చు? ఇలా తీసుకోవచ్చా? త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి అందులోంచి 92 డిగ్రీలు 29 డిగ్రీలు తీసివేసి తద్వారా ఏమొచ్చింది? 59 డిగ్రీలు వచ్చింది. కాబట్టి డి శీర్షంగా ఉండే ఈ కోణము 59 డిగ్రీలు. మరి ఎక్స్ కోణము 59 డిగ్రీల కోణము రెండు శీర్షాభిముఖ కోణాలుగా ఉన్నాయి కదా డి శీర్షంగా. కాబట్టి ఎక్స్ విలువ కూడా ఏమవుతుంది? 59 డిగ్రీలు అవుతుంది, అవునా? ఈ విధంగా మనం ఎక్స్ విలువ కనుక్కున్నాం. మరొక విధంగా కూడా మనం ఈ చిత్రంలో ఎక్స్ విలువ కనుక్కోవచ్చు. చూడండి, ఎలా అంటే త్రిభుజ బాహ్యకోణ ధర్మం ద్వారా. ఈ చిత్రాన్ని గమనించి చూడండి. ఇక్కడ ఏఈబి త్రిభుజాన్ని గమనించినట్లయితే 121 డిగ్రీలు బి శీర్షంగా బాహ్యకోణాన్ని ఏర్పరుస్తుంది, అవునా? త్రిభుజం ఏఈబిలో త్రిభుజ బాహ్యకోణ ధర్మం ఏం చెప్తుంది? ఏదైనా ఒక శీర్షం దగ్గర బాహ్యకోణము మిగతా రెండు శీర్షాల దగ్గర ఉన్న అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. కాబట్టి ఈ 121 డిగ్రీలు ఏ శీర్షంగా ఉండే అంతరాభిముఖ కోణము ఈ శీర్షంగా ఉండే అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. కాబట్టి ఈ కోణం ఎలా వస్తుంది అంటే 121 డిగ్రీలోంచి మనం 29 డిగ్రీలు తీసివేసినట్లయితే వస్తుంది. ఆ కోణం విలువ ఎంత? 92 డిగ్రీలు. మరి ఈకి మరొక వైపుగా మనం శీర్షాభిముఖ కోణం దీన్ని ఎంతగా తీసుకోవచ్చు? 92 డిగ్రీలు తీసుకోవచ్చు, అవునా? ఇప్పుడు డి శీర్షం దగ్గర కోణం ఎలా వస్తుంది? 180 డిగ్రీలోంచి 92ని 29ని తీసివేయాలి. ఇలా చూడండి, ఇది ఎక్స్కి సమానం కదా. ఎందుకని? డి శీర్షం దగ్గర శీర్షాభిముఖ కోణాలు కాబట్టి పైన ఉన్న ఎక్స్ కింద ఉన్న ఎక్స్ రెండు సమానం అవ్వాలి, అవునా? కాబట్టి ఇలా రాయవచ్చా? 29 డిగ్రీలు ప్లస్ 92 డిగ్రీలు ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. తద్వారా 121 డిగ్రీలు ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంతిమంగా ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 121 డిగ్రీలు లేదా 59 డిగ్రీలకు సమానం. అంటే ఏ ధర్మాన్ని అనుసరించినా చివరగా ఎక్స్ విలువ 59 డిగ్రీలకు సమానంగా వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? త్రిభుజ కోణాలు ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు తెలిసిన ధర్మాలను అనుసరించి తెలియని ఏదైనా ఒక కోణాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చో ఉదాహరణ ద్వారా మనం నేర్చుకున్నాం.